Hi everyone, welcome to our channel Vihanshi Academy. Today we will discuss about current affairs basics. కరెంట్ అఫైర్స్లో బేసిక్స్ సంబంధించినటువంటివి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రిపబ్లిక్ డే ఈజ్ సెలబ్రేట్ ఆన్. గణతంత్ర దినోత్సవం తేదీ అని అడిగాడు. గణతంత్ర దినోత్సవం తేదీ ఏంటి? జనవరి 26. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ బై. బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? ప్రవేశపెట్టేది ఎవరు అంటే ఫినాన్స్ మినిస్టర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్ బై హూమ్. భారత కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ఎవరు ప్రవేశపెడతారు? పార్లమెంటులో ప్రవేశపెట్టేది ఎవరు అంటే ఫినాన్స్ మినిస్టర్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఎట్. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, రెపో రేట్ ఈస్ డిసైడెడ్ బై. రెపో రేటును ఎవరు నిర్ణయిస్తారు? రెపో రేటును నిర్ణయించేది ఎవరంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. రెపో రేట్ ఈస్ డిసైడెడ్ బై ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఇన్ఫ్లేషన్ మీన్స్ అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి అనేది ప్రశ్న. ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే రైజ్ ఇన్ జనరల్ ప్రైస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇన్ఫ్లేషన్ మీన్స్ రైజ్ ఇన్ జనరల్ ప్రైస్ లెవెల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, జీడిపి మెజర్స్. జీడిపి కొలిచేది ఏంటి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కంట్రీస్ టోటల్ ప్రొడక్షన్ వాల్యూ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, నీతి ఆయోగ్ రిప్లేస్డ్ అంటే నీతి ఆయోగ్ దేనిని భర్తీ చేసింది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ప్లానింగ్ కమిషన్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఈస్ రిలేటెడ్ టు. డిజిటల్ ఇండియా కార్యక్రమం సంబంధించింది దేనికి సంబంధించింది డిజిటల్ ఇండియా అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఈస్ రిలేటెడ్ టు టెక్నాలజీ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, యూపీఐ ఈస్ డెవలప్డ్ బై. యూపీఐను అభివృద్ధి చేసిన సంస్థ ఏంటంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ యూపీఐ అంటే ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఎట్. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ బెంగళూరులో ఉంది. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఎట్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, చంద్రయాన్ మిషన్స్ ఆర్ రిలేటెడ్ టు. చంద్రయాన్ మిషన్లు దేనికి సంబంధించినవి అంటే మూన్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి మూన్ కి సంబంధించినవి. చంద్రయాన్ మిషన్స్ ఆర్ రిలేటెడ్ టు మూన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ఆదిత్య L1 మిషన్ స్టడీస్. ఆదిత్య L1 మిషన్ అధ్యయనం చేసేది ఏంటంటే సన్ గురించి అధ్యయనం చేస్తుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య L1 మిషన్ స్టడీస్ సన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్.
Next question number 14. Semiconductor chips are used in. Semiconductor chips ఉపయోగం. Semiconductor chips వల్ల ఉపయోగం ఏంటంటే ఎలక్ట్రానిక్స్ డివైసెస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. Semiconductor chips are used in electronics devices. Next question number 15. DNA full form. DNA పూర్తి రూపం ఏమిటి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. డిఆర్డిఓ వర్క్స్ అండర్. డిఆర్డిఓ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఏ మంత్రిత్వ శాఖ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. డిఆర్డిఓ అండ్ వర్క్స్ అండర్ డిఫెన్స్ మినిస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. తేజాస్ ఈజ్ ఏ. తేజాస్ ఏది? తేజాస్ అనేది ఏంటంటే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. తేజాస్ ఈజ్ ఏ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. బ్రహ్మోస్ మిజిల్ ఈజ్ ఏ జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా అండ్. బ్రహ్మోస్ క్షిపణి భారత్తో కలిసి ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ దేశం అభివృద్ధి చేసిందంటే రష్యా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఇండియా నేవీ ఈజ్ రిలేటెడ్ టు. భారత నౌకాదళం సంబంధించింది. దేనికి సంబంధించింది అంటే సి సముద్రానికి సంబంధించింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇండియా నేవీ ఈజ్ రిలేటెడ్ టు సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. అగ్ని మిజిల్ బిలాంగ్స్ టు. అగ్ని క్షిపణి ఏ రకం? అగ్ని క్షిపణి ఏ రకం అంటే బాలిస్టిక్ మిజిల్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అగ్ని మిజిల్ ఈస్ బిలాంగ్స్ టు బాలిస్టిక్ మిజిల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. న్యూయార్క్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. WHO హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఎట్. WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. WHO హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఎట్ జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. G20 ఈస్ రిలేటెడ్ టు. G20 దేనికి సంబంధించింది అనేది ప్రశ్న. G20 అనేది దేనికి సంబంధించిందంటే గ్లోబల్ ఎకనామిక్ కోఆపరేషన్. G20 ఈస్ రిలేటెడ్ టు గ్లోబల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. బ్రిక్స్ ఇంక్లూడ్స్. బ్రిక్స్ ఏ దేశాల సమూహం? ఏ దేశాల సమూహం అంటే ఎమర్జింగ్ ఎకనామీస్. ఎమర్జింగ్ ఎకనామీస్ సమూహం. సో బ్రిక్స్ ఇంక్లూడ్స్ ఎమర్జింగ్ ఎకనామీస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఏషియన్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్. ఏషియన్ ప్రధాన కార్యాలయం. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏ జకార్తా. జకార్తాలో ఉంది. ఏషియన్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ జకార్తా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.